జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్వేల్లోని కృష్ణ శారదా డిగ్రీ కళాశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూను స్మరించుకుంటూ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మరియు మాజీ ప్రభుత్వ సలహాదారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ 17 సంవత్సరాల పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన అనేక సంస్కరణలను అమలు చేశారని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్న నెహ్రూ ఆలోచనల కారణంగానే ఆయన పుట్టినరోజును జాతీయ బాలల దినోత్సవంగా జరుపుతున్నామని గుర్తు చేశారు. భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తోందని, పెహల్గాం, ఢిల్లీ వంటి చోట్ల జరిగిన దాడులు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని పేర్కొన్నారు. మానవ బాంబులను తయారు చేసి భారతదేశంపై కుట్రలు జరుగుతున్నా భారత గూఢాచార్య సంస్థలు వాటిని సమయస్ఫూర్తిగా అడ్డుకుని దేశాన్ని రక్షిస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు ప్రపంచంలో ఎక్కడా లేవని అన్నారు. దేశం నాకేమిచ్చింది కాదు, నేను దేశానికి ఏం చేశానని ఆలోచించాలన్న ఆవశ్యకత యువతలో పెరగాలని సూచించారు. యువత తప్పుడు దారుల్లో నడవకుండా దేశాభివృద్ధి, దేశ రక్షణ కోసం కృషి చేయాలని నెహ్రూ ఆకాంక్ష కూడా అదే అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. గుండెను ఎదిరించి, గుండె చూపించి వాళ్ళను బ్రిటిష్ వారి సైన్యానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహానుభావులు, వాళ్ళందరూ త్యాగ ఫలితంగానే ఈరోజు స్వేచ్ఛ వాతావరణంలో మనం తిరుగుతూ ఉన్నాం. కానీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేదానికి, మన దేశంలో అల్లకొల్లాలు సృష్టించే దానికోసం నిరంతరం పక్కనున్నటువంటి మన దయాని దేశం పాకిస్తాన్ వాళ్ళకు పూటికి తిండి లేకపోయినా, వాళ్ళు దరిద్రంలో మగ్గిపోతున్నా ఈరోజు మన దేశంపై ఈ మధ్యనే మీరు చూశారు, ఢిల్లీలో జరిగింది. నలుగురు డాక్టర్లు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక వ్యక్తి మానవ బాంబుగా తయారై 12 మందిని పొట్టన పెట్టుకొని చాలా మందిని మనకు గాయాలు పాల్గొనడం కూడా జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, చదువుకున్నటువంటి వ్యక్తులే ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు ప్రపంచంలో ఏ దేశంలో, ఏ ముస్లిం దేశంలో కూడా లేవు. షియాలు, సున్నీలని, మరి అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడ అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంతర్యుద్ధం జరిగినటువంటి దేశం ఒక్క భారతదేశమే. ఈరోజు చూడండి, మీరు ముస్లిం కంట్రీలు ఎక్కడ చూసినా కూడా